ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్య స్టడీ హబ్. మనము ఈ వీడియోలో మనకు ఏపీఎస్సి గ్రూప్ 2 ఫిలిమ్స్లో భారతీయ చరిత్రలోని మధ్యయుగ భారతీయ చరిత్రలో మనకి మొట్టమొదటి టాపిక్ వచ్చేసి చోళుల పరిపాలన వ్యవస్థ ఉంది. మనం ఈ వీడియోలో చోళుల పరిపాలన వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. చోళుల చరిత్ర రాజ్య స్థాపన నుండి రాజ్య విస్తరణ వరకు. దక్షిణ భారతదేశ రాజ్యాలలో ఈ చోళుల సామ్రాజ్యం అతి ప్రాచీనమైనది. వీరి ప్రస్తావనలు మనకు మహాభారతంలో, యజ్ఞేశ్ యొక్క ఇండికాలో మరియు అశోకుని శాసనాలలో కనిపిస్తాయి. చోళుల యొక్క ప్రారంభ చరిత్ర మరియు తిరిగి వారు పునర్జీవనం ఏ విధంగా కొనసాగించారో చూద్దాం. మొదటగా సంగం యుగం. కరికాల చోళుడు కావేరి పట్టణం రాజధానిగా చోళుల అధికార ప్రభావాన్ని మహోన్నత స్థితికి చేర్చాడు. అలాగే క్షీణదశ వచ్చేసి ఈ పల్లవుల పాండ్య రాజ్యాలు విజృంభణ చేయడంతో కొన్ని శతాబ్దాలు చోళులు రాజకీయంగా చాలా మరుగున పడిపోయారు అన్నమాట. తర్వాత చోళులు విజృంభించారు. వారిని నవీన చోళులు అంటారు అన్నమాట. ఈ నవీన చోళులు పల్లవ పాండ్య రాజ్యాలు అస్తమించిన తర్వాత 9వ శతాబ్దం ప్రారంభంలో రాజకీయంగా తిరిగి ప్రాముఖ్యం పొందారు. వీరిని నవీన చోళులు అని పిలుస్తారు. చోళ రాజులు, వారి విజయాలు. మొదటగా విజయాలయ చోళుడు, క్రీస్తకం 850 ప్రాంతం. ఉరయ్యూరులో పల్లవ సామంతుడుగా ఉన్న విజయాలయ చోళుడు 850 ప్రాంతంలో ముత్తరయ్యర్ అనే పాండ్య సామంతుడిని ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. తిరునడుంగూర్లో లభించినటువంటి అతని శాసనము అతనిని రాజకేసరి బిరుదును మరియు స్వతంత్రుడైనట్టు కూడా తెలుపుతుంది. దీన్ని బట్టి మనకు నవీన చోళుల సామ్రాజ్య స్థాపకుడు వచ్చేసి విజయాలయ చోళుడు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఆదిత్య చోళుడు. ఇతను క్రీస్తకం 870 నుంచి 907 వరకు ఉన్నాడు. ఇతను విజయాలయుని కుమారుడు. పల్లవ పాండ్య రాజ్య పోరాటాలలో పల్లవులను చివరకు అపరాజితవర్మను పరాజయం పరిచి కంచి సహా తొండై మండలాన్ని ఆక్రమించాడు. ఈ తంజావూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 47 దేవాలయాలు నిర్మించినట్లు తెలుస్తుంది. మనకు ఆదిత్య చోళుడు ఈ తంజావూరు పరిసర ప్రాంతాలలో దాదాపు 47 దేవాలయాలు నిర్మించినట్లు తెలుస్తుంది. తర్వాత పరాంతకుడు. ఇతను క్రీస్తకం 907 నుంచి 950 వరకు పరిపాలన చేశాడు. ఇతను ఆదిత్య చోళుని కుమారుడు. పాండ్యులపై అనేక మార్లు దాడులు చేసి పాండ్య రాజ్యాన్ని మరియు కంచిలోని మధురను ఆక్రమించి మధురై కొండ అనే బిరుదం ధరించాడు. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి బిరుదులు. మధురై కొండ అనే బిరుదు పరాంతకునికి గలదు. చోళ రాజ్యాన్ని పాండ్యుల నుండి ఉత్తరాన నెల్లూరు వరకు విస్తరింపజేశాడు. ఈ పరాంతకుడు రాష్ట్రకూటులతో యుద్ధాలు చేశాడు. రాష్ట్రకూట 2వ కృష్ణుడు చోళ రాజ్యంపై దండెత్తగా పల్లవుల యందు క్రీస్తకం 910లో ఓడించాడు. కానీ రాష్ట్రకూట 3వ కృష్ణుడు చోళ రాజ్యంపై దండెత్తి తక్కోలం యుద్ధంలో చోళులను ఓడించి రామేశ్వరం వరకు తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తక్కోల యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది, అదే ఎవరికి జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది? రాష్ట్రకూట 3వ కృష్ణుడు ఈ పరాంతకుని కాలంలో తక్కోల యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చోళులు ఓడి రామేశ్వరం వరకు తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. చోళనాడును మాత్రం పరాంతకుడు తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. చోళరాజ్యం బలహీనపడము దాదాపు 3 శతాబ్దాలు. పరాంతకు తర్వాత చోళరాజ్యం చాలా బలహీనపడింది. ఈ కాలంలో బలహీన రాజులు చోళ సింహాసనాన్ని అధిష్ఠించారు. వారిలో ముఖ్యంగా రాజకేసరి గండరాదిత్యుడు, పరాకేసరి అరింజయుడు, రాజకేసరి సుందర చోళుడు. వీరు కొద్దిగా బలహీన రాజులు అన్నమాట. తర్వాత రాజరాజ చోళుడు క్రీస్తకం 985 నుంచి 1014 వరకు పరిపాలన చేశాడు. ఉత్తమ చోళుని మరణాంతరం సుందర చోళుని కుమారుడైన ఆర్మిమోలి రాజరాజ అనే బిరుదుతో చోళ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్మిమోలి అని ఎవరిని పిలుస్తారు అంటే యాక్చువల్గా రాజరాజ అని అసలైన పేరు వచ్చేసి ఆర్మిమోలి. ఇతను నవీన చోళులలో ప్రసిద్ధుడు. చోళ ప్రతిష్టను చోళుల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించాడు. మనకి ఈ
ఈ కొంతమంది బలహీన రాజులు వచ్చిన తర్వాత మనకి నవీన చోళులలో సుప్రసిద్ధుడు వచ్చేసి రాజరాజ చోళుడు. ఈ రాజరాజ విజయాలు మరియు అతనికి చరిత్రకు గలటువంటి ఆధారాలు, ముఖ్యంగా చారిత్రక ఆధారాలు తంజావూరులోని ఆలయంలోని శాసనాలు, అలాగే లేడెన్ తిరువలంగలాడ్ తామ్ర శాసనాలు, చేర రాజ్యంపై విజయము. రాజరాజ చోళుడు చేర రాజ్యంపై దండెత్తి చేరరాజ్య పాలకుడైనటువంటి భాస్కరవర్మను కండలూర్ నౌకాయుద్ధంలో ఓడించి కీర్తిని సాధించాడు. అలాగే పాండ్యులను ఓడించి మదురై కుడమలై నాడును ఆక్రమించాడు. సింహళ దేశంపై దండెత్తి అనురాధపురాన్ని ధ్వంసం చేసి పాల్గొన్న రువాస్లో శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఉత్తర సింహళానికి ముమ్మడి చోళ మండలం అని పేరు పెట్టి సామ్రాజ్యంలో చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. నెక్స్ట్ ఉత్తర ప్రాంతాల జయనం. గంగవాడి, నోలంబవాడి, తడిగైవాడి, తులువ దేశం మొదలైన ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మన రాజరాజ చోళుడు. అతను చేరరాజ్యంపై విజయం చేశాడు, పాండ్యులను ఓడించాడు. తర్వాత సింహళ దేశంపై దండెత్తి అనురాధపురాన్ని జయించాడు. ఉత్తర సింహళాన్ని ముమ్మడి చోళ మండలం అని పేరు పెట్టి చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజరాజ చోళుని కాలంలో మన కళ్యాణ చాళుక్యులతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. రాష్ట్రకూట రాజ్య పతనాంతరం దక్కన్లో కళ్యాణ చాళుక్యులకు చోళులకు మధ్య భీకర పోరాటాలు జరిగాయి. అది ముఖ్యంగా వేంగి రాజ్యంపై ఈ చోళులు జోక్యం చేసుకోవడం వల్ల జరిగాయి. తూర్పు చాళుక్యులు ఉన్న కాలంలో వారి మధ్య వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఆ వారసత్వ యుద్ధాలు ప్రారంభం కావడంతో రాజరాజు వేంగి రాజ్యంలో జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ వేంగిలో పరిపాలిస్తున్న జటాచోట భీముడు దార్నార్నుని వధించి తన కుమారులైనటువంటి శక్తివర్మ విమలాదిత్యను పాలదోరి వేంగి సింహాసాన్ని అధిష్ఠించాడు. జటాచోట భీముడు వేంగి సింహాసాన్ని అధిష్ఠించాడు దానార్నుని చంపివేసి. రాజరాజు వేంగిపై దండెత్తి జటాచోటుని వధించి శక్తివర్మను వేంగి సింహాసనం ఎక్కించాడు. వీరిద్దరూ శక్తివర్మ విమలాదిత్యులు వచ్చేసి మన రాజరాజ చోళుని దగ్గరికి వెళ్ళారన్నమాట సహాయం కోసం. రాజరాజ చోళుడు జటాచోటునిపై దండెత్తి అతన్ని వధించేసి ఈ శక్తివర్మ విమలాదిత్యులు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో శక్తివర్మ వచ్చేసి వేంగి సింహాసనం ఎక్కించాడు. అలాగే విమలాదిత్యునికి వచ్చేసి రాజరాజ కుమార్తె అయినటువంటి కుందవనిచ్చి వివాహం చేసి వేంగీలతో చాళుక్యులకు మైత్రిని దృఢతరం చేశాడు. రాజరాజు కాలంలోనే మనకు వేంగి విషయమై కళ్యాణి చాళుక్యులకు కూడా చోళులకు మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇవి మనకి రాజరాజ చోళుని యొక్క విషయాలు. అలాగే రాజరాజ చోళుని యొక్క ఇతర విజయాలు మరియు నిర్మాణాలు. రాజరాజు సువిశాలమైనటువంటి నౌకాబలంతో దండెత్తి మాల్దీవులను కూడా ఆక్రమించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు మాల్దీవులను ఆక్రమించినటువంటి చోళ రాజు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. రాజరాజు నిర్మించినటువంటి బృహదీశ్వరాలయం కూడా తంజావూరులోని ప్రసిద్ధ కట్టడం. ఇది కూడా చాలా చాలా అడిగాడు, బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన వాడు ఎవరని. నెక్స్ట్ రాజరాజ చోళుని పరిపాలన విధానం. రాజరాజు సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాక దానిలో క్రమబద్ధమైనటువంటి పరిపాలనా విధానాన్ని కూడా ఏర్పాటు చేశాడు. పంట పొలాలను సర్వే చేయించి న్యాయసమ్మతమైన పన్నులు వసూలు చేశాడు. ఇతను మతపరమైనటువంటి కృషి కూడా చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైలేంద్ర పాలకుడైన శ్రీ మార విజయోత్తుంగవర్మ నాగపట్టణంలోని చూడామణి అనే పేరుతో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి కూడా అనుమతిచ్చాడు. ఆ విహారానికి స్వయంగా ఆనిమంగళం అను గ్రామాన్ని కూడా దానం చేశాడు ఈ రాజరాజ చోళుడు. రాజరాజ సోదరి కుందవ్వై కొన్ని విష్ణులయాలు నిర్మించగా వాటికి కూడా ఇతను కొన్ని గ్రామాలను దానం చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో చోళుల సామ్రాజ్యం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.